ఆదివారం జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ సినిమాకు గండంలా మారాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత సాహు గారపాటి హీరో విశ్వక్సేన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన విశ్వక్సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. దీంతో పలువురు విశ్వక్ లైలాని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించారు. అలాగే ఈ సినిమా పైరసీ ప్రింట్ ని రిలీజ్ చేస్తామని ధమ్కీలిస్తున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాత సాహు గారపాటి హీరో విశ్వక్సేన్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ చూసి షాక్ అయ్యాను. పృథ్వీ కామెంట్స్ చేసినప్పుడు మేము అక్కడ లేము. చిరంజీవి గారి కోసం బయట వెయిట్ చేస్తున్నాం. సినిమా అనేది ఎందరో కష్టంతోనూ తయారవుతుంది. చివరకు మేమందరికీ క్షమాపణ తెలుపుతున్నామన్నారు. హీరో విశ్వక్ మాట్లాడుతూ బాయ్కాట్ లైలా అని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 25,000 ట్వీట్స్ వేశారు. ముఖ్యంగా వాడి ఖాతాలో వీడు బలి, త్వరలోనే సినిమా హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తామని ట్వీట్స్ చేస్తున్నారు. మా సినిమాను పైరసీ చేస్తామని అంటున్నారు. సినిమాలు వాళ్ళంటే చులకనైపోయారు అంటూ ఆవేదన చెందారు హీరో విశ్వక్సేన్. పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా 11 ఉన్నాయండి. రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఒకరు చేసిన తప్పుకు సినిమా కావాల్సింది. ఈ నెల 14వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాకు సంబంధించి నిన్న ఆగ్రహం వ్యక్తం చేసే ఇవన్నీ కూడా విశ్వక్సేన్ ఉంటాయి. ఇప్పుడు జరిగినటువంటి పొరపాటు లైలా తీవ్ర దుమారాన్ని చెప్పి మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడారు? బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి? 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్.